హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ పెన్షన్ల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫిబ్రవరి 1న సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆమె వివిధ రంగాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఇక ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్పీ తివారీ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే చొరవను ప్రభుత్వం విరమించుకోవాలని, బదులుగా అల్ట్రా రిచ్ వ్యక్తుల కోసం నిధులు సేకరించి అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతా నిధులను సేకరించాలని అన్నారు. అయితే అదనంగా 2% పన్ను విధించాలని, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పవన్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 కింద చెల్లించాల్సిన కనీస పెన్షన్ను ముందుగా నెలకు ₹1000 నుంచి ₹5000 పెంచాలని, ఆపై వీడీఏ కూడా జోడించాలని, అలాగే పింఛన్ ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు 8వ వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని కుమార్ అన్నారు. కార్మిక సంస్థ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సెంటర్ జాతీయ కార్యదర్శి స్వదేశ్ దేవరాయ్ మాట్లాడుతూ ఈ డిమాండ్కు మద్దతు ఇస్తూ ఫిబ్రవరి 2014లో 7వ వేతన సంఘం ఏర్పడి 10 సంవత్సరాలకు పైగా గడిచిందని ఆయన అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థల్లో శాశ్వత ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోవడంపై దేవరాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. 1980వ దశకంలో ఈ సంస్థల్లో 21 లక్షల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండేవారని, అయితే 2023-24 నాటికి ఈ సంఖ్య 8 లక్షలకు తగ్గుతుందని చెప్పారు. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడానికి ఉద్యోగుల భవిష్య నిధి, ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కోసం వేర్వేరు బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.